నేను ఈరోజు ఆదోనిలోని వ్యవసాయ శాఖ అధికారితో పాటుగా న్యాచురల్ ఫార్మింగ్ అంటే ప్రకృతి సేద్యము చేసేటువంటి ఓ టీం గురితో కూర్చొని మాట్లాడుతా ఉన్నాను. నేషనల్ మిషన్ ఫర్ న్యాచురల్ ఫార్మింగ్ అంటే ప్రకృతి వ్యవసాయము, సేంద్రియ వ్యవసాయం చేసేటువంటి నేషనల్ ప్రాజెక్ట్ కోసం వీళ్ళందరూ కూడా పనిచేస్తారు. నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో, ఆయన ఆలోచన విధానంతో ప్రతి రైతు కూడా రసాయనాలు లేనటువంటి పంటలు పండించాలి, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలా, రసాయనాలు కలిపిన ఎరువులు వేసినటువంటి ఆహారం తింటే జబ్బుల బారిన పడతారు, క్యాన్సర్ లాంటి పెద్ద సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో ఈ రకమైనటువంటి పైలట్ ప్రాజెక్ట్ని చేస్తూ ఉన్నారు. నా పక్కన అగ్రికల్చర్ ఆఫీసర్గా ఉన్నారు, అలాగే ఐసిఆర్బి ఎంప్లాయీస్ అంటారు, అలాగే క్లస్టర్స్ సంబంధించినటువంటి హెడ్లు ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ప్రతి గ్రామంలో ఎంచుకున్న ఆదోని నియోజకవర్గంలో ఎంచుకున్న 14 గ్రామాలలో ఒక్కొక్క గ్రామానికి 125 మందిని రైతులని ఐడెంటిఫై చేసి వాళ్లకు ప్రత్యేకంగా శిక్షణ కల్పిస్తారు. మెయిన్ వర్షాలు పడేది జూలైలో వస్తాయి కాబట్టి అంత లోపల ఈ 40 రోజుల్లో పండేటువంటి సొజ్జలు కానీ, జొన్నలు కానీ, కాయగూరలు కానీ, లేదా విత్తనాలు వేసుకోవడం కానీ ఇవన్నిటినీ ఇప్పుడు చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా సేంద్రియంగా ఎలా మనం పండించాలా అన్న విషయాన్ని కూడా వీళ్ళు రైతులకు ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఇస్తారు. ఆదోని గ్రామాల్లో ఉన్నటువంటి రైతులకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీ ప్రతి గ్రామాన్ని ఎంచుకున్న 14 గ్రామాల్లో వీళ్ళు వస్తారు, వీళ్ళు వచ్చి మిమ్మల్ని కన్సల్ట్ చేస్తారు. రైతులు ఈ సేంద్రియ వ్యవసాయాన్ని మీరు చేసుకోగలిగితే ఎక్కువ ధర పలుకుతుంది. మామూలు టమోటాల కంటే కూడా కెమికల్స్ లేనిటువంటి టమోటాలకు ధర ఎక్కువ, మామూలు వంకాయల కంటే, మునక్కాయల కంటే కూడా సేంద్రియ వ్యవసాయంలో పురుగు మందులు వేయకుండా వేసిన వాటికి ధర ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈరోజు అందరూ వాటిల్ని తినాలని కోరుకుంటున్నారు. ప్రతి సోమవారం ఒక దగ్గర వెలుగు ఆఫీసులో మాత్రమే ఈ సేంద్రియ వ్యవసాయానికి సంబంధించిన ఉత్పత్తులు పెడతాను. రైతు బజార్లలో కూడా ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసి దీన్ని పెట్టే అవకాశం కూడా ఉంది. నేను రైతులకందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ సేంద్రియ వ్యవసాయం వైపున ఆలోచన చేయాల్సిందిగా. ప్రజలకు ఆరోగ్యం, రైతులకు లాభం, ప్రభుత్వం చేసేటువంటి ప్రయత్నాలకు కూడా ఫలితాలు వస్తాయని నేను ఆశిస్తా ఉన్నాను.